గుజరాత్ లోని గంభీర బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల దాదాపు 17 మంది చనిపోయారు. అయితే ఇది సెంట్రల్ గుజరాత్ మరియు సౌరాష్ట్ర ప్రాంతాలలో ఉంది. దీనిపైన ప్రతిరోజు లక్షల వెహికల్స్ నడుస్తూ ఉంటాయి. అయితే ఇది ముఖ్యంగా వడోదర, ఆనంద్, భరోచ్ లాంటి డిస్ట్రిక్ట్స్ లకు ముఖ్యమైన కనెక్టివిటీ. దీని నుంచి ప్యాసింజర్సే కాకుండా కార్గో సర్వీసెస్ కూడా నడుస్తుంటాయి. అయితే ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఈ ప్రాంతాలకు కనెక్టివిటీ అనేది కట్ అయిపోయింది. దాంతో పాటుగా ఈ బ్రిడ్జ్ లోపాలపై కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బ్రిడ్జ్ కండిషన్ పైన, దీని నుంచి లోపాల పైన కంప్లైంట్స్ వచ్చినప్పటికీ దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ యాక్షన్ తీసుకున్నట్లయితే, ఈ బ్రిడ్జ్ ని రిపేర్ చేసినట్లయితే, లేకుంటే దీని ఆల్టర్నేటివ్ ఇంకో బ్రిడ్జ్ తీసుకున్నట్లయితే ఇంతటి ప్రమాదం జరగపోయేదని చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ లో ఇండియాలో ఇలాంటి చాలా బ్రిడ్జెస్ కూలిపోవడం, లేకుంటే వీటి డిజైన్స్ చూసి కూడా ఆన్లైన్ లో ట్రోలింగ్ కి గురవడం అనేది జరుగుతుంది. అయితే దీనిపైన స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇలాంటి తప్పిదాలు మరీ జరగకుండా ఇంకా ఇండియాలో ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్ని ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి రిపేర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపటి రోజు ఇలాంటి తప్పిదాలు ఇంకా జరగవు. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డౌట్ వస్తుంది. ప్రపంచ దేశాల మధ్యలో కూడా ఇవే కాకుండా ముఖ్యంగా ప్రాణ నష్టం జరుగుతుందని దీనిపైన చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.